మరి యోహాను సువార్త మనం చూసినట్టయితే దాని యొక్క ఉద్దేశము అంటే ఎందుకు వ్రాయబడింది అన్న విషయము యోహాను సువార్త 20వ అధ్యాయము 31-32 వచనాల్లో మనం గమనిస్తాము. And these verses say Jesus actually performed many miraculous signs in the presence of his disciples that are not written in this book. దయచేసి ఆ వచనం తెలుగులో చదివి వినిపించగలుగుతారా? మరియు అనేకమైన ఇతర సూచన క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడెను. But these are written so that you might believe Jesus is the Christ, the Son of God, and by believing get everlasting life. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడెను. So the whole purpose of the Gospel of John is that people would see the evidence, get eyewitness testimony that Jesus is the Christ, the Son of God, and get eternal life. మరి యోహాను సువార్త ఎందుకు వ్రాయబడిందంటే చదివేవారు చూసేవారు అందరూ కూడా ఇక్కడున్న ఒక రుజువు కల్లారా వారు చూసి గమనించి మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడు అని నమ్మటానికి. So that book is designed to help people get eternal life and not go to the lake of fire. అందును బట్టి మరి నరకానికి నిత్య నరకానికి వెళ్లకుండా దేవునిలో ఉండటానికి మనకి ఇది సహాయకరంగా ఉంటుంది. So if you're ever talking to an unbeliever and want to share how they can get eternal life, if you take them through the Gospel of John, you will be teaching them how to get eternal life by simply believing in Jesus for it. సో ఒక అవిశ్వాసితో ఒక అన్యునితో మనము సువార్త పంచుకోవాలి అని అనుకుంటే మనం యోహాను సువార్తను తనని నడిపించి అంటే యోహాను సువార్తలో ఉన్న విషయాలు దీంట్లో ఉన్న సువార్తను మనము అన్యుడికి మనం చెప్పినట్టయితే కేవలము ప్రభువైన యేసుక్రీస్తు వారిలో విశ్వసించుట ద్వారా తనకి నిత్య జీవము నిత్య అగ్ని నుంచి మరి వాళ్ళు దూరపరచబడగలుగుతారు అన్న విషయం చెప్పబడుతుంది. Now, if we turn to the book of Matthew, chapter 28, verses 18 through 20. మరి మత్తయి సువార్త 28వ అధ్యాయము 18-20 వచనాలు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. Now, as we look at this passage, we see that before Jesus leaves this earth, he speaks to his 11 believing disciples and gives them this command. మరి ఈ వచనాలు మనం చూసినట్టయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్ళిపోక ముందు ప్రత్యేకముగా తన 11 శిష్యులకు ఈ విషయాలు చెప్తున్నట్టు మనం చూస్తున్నాము. Now, according to Jesus in verse 18, how much authority has been given to him? మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి చెప్పినట్లు 18వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎంత అధికారం ఇవ్వబడింది? All authority. All means all, that's all means. All authority on heaven, all authority in earth has been given to Jesus Christ. So, సమస్తమైన అధికారము సర్వాధికారము ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇవ్వబడింది, అది పరలోకములో భూలోకములో. సో సమస్తమైన అధికారము ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇవ్వబడింది. Now, there are 4 commands Jesus gives, 4 verbs. What are the 4 verbs that we see here? 4 విషయాలు ఇక్కడ చెప్పబడుతున్నట్టు మనం చూస్తున్నాం. 4 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. 4 క్రియా రూపకము క్రియను ప్రకటించే 4 పదాలు ఇక్కడ మనం గమనించగలుగుతున్నాం. The first 2 verbs are go
and make disciples. Jesus commands his disciples to go make more disciples on the earth. సో మొదటి రెండు క్రియను ప్రకటించే పదాలు ఏవంటే వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, వెళ్ళి శిష్యులను చేయుడి, ఈ పదాలు. Now the last two verbs tell how disciples are made. So this is very important to understand. The first two verbs are him commanding to go and make disciples. The last two verbs are how you make a disciple. మొదటి రెండు క్రియను సూచించే పదాలు వెళ్ళి శిష్యులను చేయమనే పదాలు. ఆ తర్వాత రెండు క్రియలను సూచించే పదాలు శిష్యులు ఎలా అవుతారు అన్న పదాలు. So how do you make a disciple? Baptizing them in the name of the Father, the Son, and the Holy Spirit. సో ఒక శిష్యుని మనం ఎలా చేయగలుగుతాము? బాప్తిజము, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిజం ఇచ్చుచు. Now this is important to understand. This is not how you get eternal life. This is how you make a disciple. Simply believing gives somebody in Jesus, gives somebody eternal life. This is how a disciple is made. They are two different things. సో ఈ వ్యత్యాసాన్ని మనం గమనించాలి. ఒక శిష్యుడు చేయాలి అంటే బాప్తిజము పొందాలి, కానీ రక్షణ పొందాలి, నిత్య జీవము పొందాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిలో విశ్వసించాలి. ఈ రెండు వేరు వేరు విషయాలు, వ్యత్యాసం ఉంది వీటిలో. And then the second thing that they must do is teaching them to observe everything that Jesus had commanded them. రెండవ విషయము వారు ఏమి చేయాలంటే, ఇక్కడ 20వ వచనంలో చెప్పబడినట్టు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించి వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇది రెండవ విషయం. Now the question becomes, what is he talking about when he says teach them everything that I have commanded you? Where would we find everything that Jesus had commanded? మరి ఈ వచనములో ఏ సంగతులను ఆజ్ఞాపించితినో అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఈ విషయాలన్నీ మనకి ఎక్కడ కనిపిస్తాయి? But this isn't necessarily everything that Jesus said all through his life. What he is talking about is everything that I commanded you on discipleship. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకంలో పరిచర్య చేసినప్పుడు, ఆయన జీవించినప్పుడు చెప్పిన ప్రతి మాటను సూచించట్లేదు, కానీ ఆయన శిష్యత్వము గురించి చెప్పిన మాటలని గురించి ఇది చెప్పబడుతుంది. So some people say if you want to learn about discipleship, go to the Bible. Others say go to the New Testament. But I'm going to tell you today that Matthew has put everything about discipleship in his gospel. కొంతమంది శిష్యత్వం గురించి నేర్చుకోవాలంటే బైబిల్ వెళ్ళి చదవమంటారు, ఇంకొంతమంది నూతన నిబంధన చదవమంటారు. కానీ నేను చెప్తున్నాను, శిష్యత్వము గురించి నేర్చుకోవాలంటే మత్తయి సువార్తను మనం ధ్యానించాలి. ఎందుకంటే మత్తయి శిష్యత్వం గురించి విషయాలు ఇక్కడ మనకి వ్రాయబడినట్టు మనం చూస్తున్నాము. You see, when Jesus made this command to the 11 disciples, Matthew said, I'm going to write this down so not only people that I talk to in my lifetime, but people afterwards can read and understand how a disciple is made. ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటలు చెప్పినప్పుడు మత్తయి అనుకున్నాను, నేను ఇది వ్రాసి పెడతాను, ఎందుకంటే కేవలం నేను మాట్లాడే వాళ్ళతోనే కాదు, కానీ నా సమయము అంతమైన తర్వాత కూడా రానున్న జనరేషన్స్ కూడా మరి ఈ మాటలు నిలిచిపోతాయి, ఏ విధంగా శిష్యులు అవ్వాలి అన్న విషయాలు తెలియపరచడానికి మత్తయి ఇక్కడ వ్రాసినట్టు మనం చూడగలుగుతున్నాం. So now we need to look at our chart that we have here. And Christopher, I need you to move it up so we can see the second page first. మనకి ఇక్కడ స్క్రీన్ లో ఎంతో స్పష్టంగా ఇక్కడ మనకు ఒక చార్ట్ లా కనిపిస్తుంది, అది దయచేసి గమనించండి. And so what we're going to see here is Matthew has made 6 booklets in the Gospel of Matthew talking about the 6 steps of discipleship in one's life. సో మత్తయి
6 భాగాలలో విభజించినట్టు మనం చూడగలుగుతున్నాము. శిష్యత్వం గురించిన విషయాలు 6 భాగాలలో ఆయన విభజించినట్టు మనం చూస్తున్నాము. So if we look at the left-hand side, the left-hand column, we see the word booklet, and these are the different booklets that we're going to go through in the Gospel of Matthew. సో ఈ లెఫ్ట్ సైడ్ లో మనం చూసినట్టయితే బుక్లెట్ అన్నది మనకు కనిపిస్తుంది, లేకపోతే భాగము. సో ఏంటి ఆ భాగాలు, ఆ వచనాలు అన్నవి మనకు అక్కడ కనిపిస్తుంది. So chapter 1:1 through 7:28 is going to be the first booklet. మొదటి అధ్యాయము మొదటి వచనము మొదలుకొని 7వ అధ్యాయము 28వ వచనం వరకు ఇది ఒక భాగము, లేకపోతే ఒక చిన్న పుస్తకం లాంటిది. Now in every booklet there are 3 sections to the booklet. ప్రతి భాగములో అంటే ఈ 6 భాగాల్లో కూడా మళ్ళీ ఇంకో 3 చిన్న భాగాలు ఉన్నట్టు మనం చూడాలి. First, there is a story section, and it's a section that sets up Jesus' sermon. ఈ భాగాలలో మొదటిగా మనం గమనించేది ఏంటంటే ఒక కథ అల్లికను మనం చూస్తాము. దానితో ప్రతి ఈ భాగాలు ప్రారంభింపబడుతున్నాయి. Then Jesus is going to give a sermon on discipleship in the next section. దాని తర్వాత ఈ కథ భాగం అయిపోయిన తర్వాత దాని తర్వాత వర్తమానం వస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక వర్తమానం ఇస్తారు. Then there is a theme verse that connects booklet 1 to booklet 2. దాని తర్వాత ఒక ప్రత్యేకమైన వచనము చెప్పబడుతుంది. ఈ వచనము ముందు భాగానికి ఆ తర్వాత వచ్చే భాగానికి ఇది కలిపే వచనము. సో కథ, దాని తర్వాత వర్తమానము, దాని తర్వాత ఒక వచనము, ముఖ్యమైన వచనము, 2 భాగాల్ని కలిపే వచనం వస్తుంది. Now, I want you to look at these theme passages. We're going to go down this column. Turn first to 7:28, and someone read that. మరి దయచేసి ఎవరైనా ఈ ముఖ్యమైన వచనము, ఈ సీన్ ప్యాసేజ్ ని దయచేసి ఎవరైనా చదవండి. మొట్టమొదటిగా మత్తయి 7వ అధ్యాయము 28వ వచనము. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండరి. So we have here, after Jesus finished these sayings, the people were astonished. And so whenever we see after Jesus finished these in sayings or instructions or parables, they're going to move to the next booklet. మరి క్రీస్తు బోధించటము ముగించిన తరువాత ఒక భాగములో మనము గమనించే వచనం ఇది. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు, మనము ఇటువంటి పదాలు మనం ఎప్పుడు గమనించినా అక్కడ ఒక భాగము అక్కడ అంతమవుతుంది, ఒక అంశము అంతమవుతుంది అని మనం గమనించాలి. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు, లేకపోతే అటువంటి పదజాలాలు వచ్చినప్పుడు. So let's move to chapter 11 verse 1, and someone read that. 11వ అధ్యాయము మొదటి వచనం దయచేసి చదవండి. యేసు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తర్వాత వారి పట్టణంలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడి నుండి వెళ్ళిపోయెను. So again we have here, after Jesus finished these sayings, they moved away from there. Let's move to 13:57. ఇక్కడ మళ్ళీ చూస్తున్నాం ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ చాలించిన తరువాత అన్న విషయాలు. ఇప్పుడు 13వ అధ్యాయము 53వ వచనం చూసుకుందాము. యేసు ఈ ఉపమానాలు చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడి నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరంలో వారికి బోధించుచుండెను. So here we have, after Jesus finished these parables. Now let's move to 19:1. చూసారా, మళ్ళీ ఇదే పదజాలం మనకి కనిపిస్తుంది. యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత. ఇప్పుడు మనము 19వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం.
యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తర్వాత గలిలయ నుండి యోర్దాను అద్దరున్న యూదయ ప్రాంతములకు వచ్చెను. And then finally 26, 1 and 2. ఇప్పుడు యేసు ఈ 26వ మాటలన్నీ అధ్యాయము యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తర్వాత జరిగినదేమనగా ఆయన తన శిష్యులను చూచి 2 దినములైన పిమ్మట పస్కా పండుగకు వచ్చిననియు అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబట్టుకే అప్పగింపనని మీకు తెలియనని చెప్పెను. So these passages that we just read are the passages that separate the different booklets. Every booklet has a story section, a sermon section, and then the theme that moves it to the next booklet. సో ఇప్పుడు మనం చదువుకున్న ఈ వచనాలు ఈ మత్తయి సువార్తలో ఉన్న ఈ చిన్న చిన్న పుస్తకాలు లాంటి భాగాలను విభజించే వచనాలు. ఈ ప్రతి చిన్న పుస్తకము లేకపోతే ప్రతి చిన్న భాగంలో ఖచ్చితంగా ఒక కథ, ఒక వర్తమానము, దాని తర్వాత ఈ ముగింపు మాటలు మనకి ఖచ్చితంగా కనిపిస్తాయి. So now we are seeing that there are 6 steps to discipleship in Jesus' model that Matthew records in his book. మరి మత్తయి మన కొరకు ఇక్కడ వ్రాసినట్టు మనం గమనించినట్టయితే శిష్యత్వంలో మనకి 6 మెట్లు ఉన్నట్టు మనం గమనిస్తున్నాము. Now, the first booklet, if we look at this row along here, the story section is chapters 1 through 4. మరి ఇక్కడ మన స్క్రీన్ లో కనిపించే ఆ మొదటి భాగం మనం చూసినట్టయితే మొదటి రోలో కథ అన్న అంశం ఆ భాగము మనకి మొదటి 4 అధ్యాయాలు కనిపిస్తుంది. And then the sermon section is the Sermon on the Mount, chapter 5:1 through 7:28. దాని తర్వాత వర్తమానము భాగము 5వ అధ్యాయము మొదటి వచనం నుంచి 7వ అధ్యాయము 28వ వచనం వరకు కొండ మీద ప్రసంగము గా మనము గుర్తించగలం. Now, our second booklet is chapters 8 through 11 through 10, and chapters 8 and 9 are the story section, and chapter 10 is the sermon. రెండవ పుస్తక భాగము మరి ఈ భాగములో కథను మనకి వర్ణించే అధ్యాయాలు 8, 9 అధ్యాయాలు. దాని తర్వాత వర్తమానము ఉండేది 10వ అధ్యాయంలో. The third booklet is going to be chapters 11 through 13. 11 and 12 are the story section, and 13 are all the parables that we have that Jesus talks about a delayed kingdom. మూడవ పుస్తక భాగము మనకి 11వ అధ్యాయము 2వ వచనం మొదలుకొని 13వ అధ్యాయము 52 వచనాల వరకు ఉంటుంది. దీంట్లో కథ భాగం మనకు కనిపించేది 11, 12 అధ్యాయాలు. 13వ అధ్యాయంలో మనకి ఉపమానాలు కనిపిస్తాయి. ఆ ఉపమాన భాగాలు వర్తమానముగా మనం గుర్తిస్తున్నాము. Chapters 13 through 18 are the fourth booklet. 13 through 17 is the story section, and 18 is the sermon section. 4వ పుస్తక భాగము మనకి 13వ అధ్యాయము 54వ వచనం మొదలుకొని 18వ అధ్యాయం 35వ వచనం వరకు ఉంటుంది. దీంట్లో 13 నుంచి 17 అధ్యాయాలు కథ భాగం అయితే 18వ అధ్యాయము వర్తమానముగా మనం చూస్తున్నాము. And then chapters 19 through 25 are the fifth booklet, and 19 through 23 are the story section, and 24 and 25, the Olivet Discourse, are the sermon section. 5వ పుస్తక భాగము మనము 19 నుంచి 25 అధ్యాయాల్లో చూసుకుంటాము. ఇది 5వ పుస్తక భాగము. దీంట్లో కథను మనం గమనించాల్సింది 19వ అధ్యాయం నుంచి 23వ అధ్యాయం వరకు. 24, 25 వచనాలు అధ్యాయాలు 24, 25 అధ్యాయాలు మరి ప్రభువైన యేసుక్రీస్తు వర్తమానము ఒలీవ జరిగిన విషయాలవి. And then our sixth booklet, 26 through 28, 17 are the story section, and then the Great Commission, what we read a minute ago, is the sermon section.
మరి ఆఖరిగా 6వ పుస్తక భాగము మనకి 26వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు మనం చూస్తాము. ఈ 6వ భాగములో 26 3వ వచనం నుంచి 28 17వ వచనం వరకు మనకి కథ భాగం ఉంది. చదవబడిన 3 వచనాలు, ఆఖరి 3 వచనాలు 18 19 20 వచనాలు, అది వర్తమానపు యొక్క భాగముగా మనం చూస్తాము. Okay, now, Christopher, let's move back up to the first page of this. Okay, so when we look at this, each stage builds on the next stage, and they're like steps that you climb up through your life to be the 6th stage disciple. ఇది 6 మెట్లుగా మనము భావించాలి, గమనించాలి. ఒక మెట్టు దాని ముందున్న మెట్టు మీద ఆధారపడి ఉంటది. ఆ విధముగా ఇవి క్రమములో మనం గమనించాలి. So the first stage down at the bottom is being a righteous kingdom seeker. సో మొదటి మెట్టు కింద ఉన్న ఆ బాక్స్ లో మనకు కనిపిస్తుంది. నీతి యొక్క రాజ్యమును వెతికేవాడిగా మనం ఉండాలి. And the key verse is Matthew 6:33, seek first the kingdom of God and his righteousness, and all these things will be added unto you. మరి దాని యొక్క మూల వచనము మత్తయి 6:33వ వచనము. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. So before you go out and preach, before you go out and teach, before you go out and do anything else, you have to personally seek first God's kingdom and God's righteousness in your life and in this world before you go do anything else. సో మనం బయటకు వెళ్ళి పరిచయం చేయాలన్నా, ప్రచారం చేయాలన్నా, ఏ పని చేయాలనుకున్నా కూడా అసలు మొట్టమొదటిగా మనము వ్యక్తిగతముగా దేవుని యొక్క నీతిని, రాజ్యాన్ని మనం వెతకాలి. In the Sermon on the Mount, specifically, as we get to that, we'll talk about what is kingdom righteousness, how should we be living on this earth. కొండ మీద ప్రసంగములో మనం ప్రత్యేకంగా మనం నేర్చుకుంటాము అసలు దేవుని యొక్క నీతి, ఆయన రాజ్యం యొక్క నీతి ఏంటి, అటువంటి జీవితము, నీతితో కూడి ఉన్న జీవితము మనము ఈ లోకములో ఏ విధముగా జీవించగలము. The next booklet talks about being a smart spoken sent sheep, that is, go out and preach the kingdom of God is coming to this world. రెండవ మెట్టు యుక్తముతో మాట్లాడి పంపబడిన గొర్రెలుగా మనం ఉండాలి. దాని యొక్క మూల వచనము 10వ అధ్యాయము 16వ వచనము. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక. And chapter 10 verse 16, behold, I send you out as sheep among wolves, therefore be wise as serpents and harmless as doves. 10వ అధ్యాయం 16వ వచనము. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను, పావురం వలె నిష్కపటులై ఉండుడి. Then the next booklet is being a teachable teacher of treasures that are new and old. మూడవ మెట్టుగా ఇతరులకు నేర్పించగలిగిన ఒక గురువుగా ట్రెజర్స్, ఆ మాటకి నాకు తెలుగులో నాకు తెలీదు, బట్ యా నిధులు ఓకే. బోధింపబడ
ఆయన అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధన నిధిలో నుండి కొత్త పదార్థములను పాత పదార్థ So the treasure Steve, you're muted. Thank you. So this treasures are valuable things in our life. And the Old Testament is talking about the old things about Jesus coming, and then new revelation when Jesus gets here are the new things, the new treasures. We need to teach both of those things. మరి ఈ ధన నిధులు చాలా ప్రత్యేకమైనవి. మనకవి పాత నిబంధనలోనూ కనిపిస్తున్నాయి. మరి నూతన నిబంధనలో కూడా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత ద్వారా మనకు అనేకమైన నూతన నిధులు కూడా మనం ఇక్కడ కనుగొనగలుగుతున్నాము. So what this is here in this section is when Jesus offers the kingdom to the nation of Israel, they reject it, and the kingdom is now going to be delayed. It hasn't been stopped. It's going to be delayed before he returns. That's the new treasure that this disciple needs to understand and teach. ఈ పుస్తక భాగంలో మనము ఏమి గుర్తించాలంటే ఈ పరలోక రాజ్యము ఏదైతే ప్రభు యేసుక్రీస్తు వారు తెచ్చారో అది ఇప్పుడు డిలే చేయబడింది. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు దాన్ని తృణీకరించారు కాబట్టి. సో ఆ ఒక ఆలస్యాన్ని మనం గుర్తించాలి. Most people, all of Israel, thought when the Messiah comes, the kingdom will be initiated right away. చాలా మంది ఇశ్రాయేలు ప్రజలు ఏమనుకున్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు రాగానే వెంటనే ఆయన రాజ్యము ఆరంభింపబడుతుంది అని అనుకున్నారు. They did not understand that before the kingdom could be initiated, they must repent, and then the kingdom would start. This is why John the Baptist in chapter 3 says, repent, the kingdom of heaven is at hand. కానీ వారు అర్థం చేసుకొని విషయం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు అర్థం చేసుకొని విషయం ఏంటంటే, ఈ రాజ్యము ఆరంభము కాకముందు అందరూ మారు మనసు పొందాలి, పశ్చాత్తాపము పొందాలి అన్న విషయము వాళ్ళు గ్రహించలేదు. మరి బాప్తిజం ఇచ్చి యోహాను 3వ అధ్యాయంలో ఎంతో స్పష్టముగా ఇదే సమాచారాన్ని, ఇదే సువార్తను ప్రకటించినట్టు మనం చూస్తున్నాము. So this section teaches because the nation of Israel rejected Jesus as the Messiah, the kingdom would be delayed until a future time when he returns the second time. సో ఈ 3వ పుస్తక భాగంలో దేవుని యొక్క రాజ్యము మరి కొద్ది కాలం వరకు మరి దాన్ని ఆలస్యం జరుగుతున్నట్టు, భవిష్యత్తులో అది రాబోతున్నట్టు మనం చూస్తున్నాము. అది ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు మరి మెస్సయ్యను తృణీకరించినందుకు. These last 3 booklets are talking about how does a disciple live in this delayed kingdom until he does return again. ఈ ఆఖరి 3 పుస్తక భాగాలలో ఏమి మాట్లాడుతున్నాయంటే, ఈ ఆఖరి 3 పుస్తక భాగాలు మరి ఆయన రాజ్యము వచ్చేంత వరకు ఆయన శిష్యులు ఏ విధముగా జీవించాలి అన్నది నేర్పిస్తూ ఆ విషయాలు మాట్లాడుతున్నాయి ఇక్కడ. So the booklet number 4 is to be unity-minded fellow servant. That is, not to offend your brothers and sisters, but help move the kingdom forward. సో 4వ పుస్తక భాగం యొక్క అంశం ఏంటంటే, ఐకమత్యము లేకపోతే ఏక మనస్కులు కలిగి మరి తోటి సహోదరులతో కలిసి మనం ఏ విధంగా ఉండాలి, కలిసి ఆయన రాజ్యాన్ని కొరకు మనం ఏ విధంగా ముందుకు సాగాలి అన్న విషయము ఇక్కడ చెప్పబడుతుంది. So this is all about how do I get along with my fellow believers? How do I encourage them all the time? How do I treat them to make sure that God's word is over my personal needs? మరి ఈ 4వ భాగంలో నా తోటి సహోదరులతో
నేను ఐకమత్యముతో వారిని ప్రోత్సహిస్తూ వాళ్ళతో కలిసి సమ్మతి కలిగి ఏ విధంగా ఉండాలి, ఆయన వాక్యము నా జీవితంలో పైమెట్టుగా ఏ విధంగా ఉండాలి అన్న విషయాలు ఇక్కడ చెప్పబడుతున్నాయి. And the word offense in here is actually from the word scandalon, which means scandal or causing someone to stumble or causing someone not to be able to continue their walk in their Christian faith. Which word are you referring to, Steve? It's a Greek word named scandalon, and it means to stumble. It actually comes from Leviticus chapter 19, where it says, I think it's 19:13, it says, don't put a stone in front of a blind man because you'll cause him to stumble. So the whole idea is live your life not causing other people to stumble. సో ఇక్కడ వాడబడిన ఈ మాట గ్రీక్ మాట స్కాండలోన్ అన్న మాట నుంచి రాబడుతుంది. అదేంటంటే నీ తోటి సహోదరుడు మరి తనకు అడ్డుబండగా లేకపోతే తన పడిపోయే విధముగా మనం ఉండకూడదు అన్న ఆ భావాన్ని చెప్పే మాట అది. సో ఆ విషయము మనము ఈ 4వ పుస్తక భాగంలో మనం గమనించాలి. Booklet number 5 talks about when we have authority over other people. That is, we're an overservant of other people, other believers. 5వ పుస్తక భాగం ఏంటంటే మరి ఇతరుల మీద మనము బాధ్యతను నిర్వర్తిస్తున్నప్పుడు ఏ విధముగా ఉండాలి అన్న విషయాలు మనకి ఇక్కడ చెప్పబడుతున్నాయి. So this would be like if you have authority over a spouse or over your children or over people that work for you, or over if you're a pastor over people, how do you treat those people as an overservant? సో ఈ భాగంలో 5వ పుస్తక భాగంలో మరి మీకు అటువంటి అధికారము బాధ్యత ఇవ్వబడితే, అంటే మీ భార్య పట్ల, పిల్లల పట్ల, కుటుంబము పట్ల, ఉద్యోగ రీత్యాగా మరి మీ కింద పనిచేస్తున్న వాళ్ళ వారి పట్ల, అటువంటి వారి పట్ల మనము మన బాధ్యతను అధికారమును ఏ విధముగా మనం నిర్వర్తించాలి అన్న విషయాలు ఇక్కడ చెప్పబడుతున్నాయి. And in this whole section, God has given us time, talents, and different treasures to use in any way we want on this earth. సో ఈ భాగంలో ఎంతో స్పష్టముగా దేవుడు మనకి సమయము, తలాంతులు, నిధులు దేవుడు మనకి ఇచ్చినట్టు మనం చూస్తున్నాము. అవి మనము దేవుని కొరకు ఈ లోకములో ఏ విధంగా వాడాలి అన్నది. A disciple uses them for the glory of God's kingdom, not for their own personal gain. మరి ఒక శిష్యుడు ఈ సమయము, తలాంతులు, నిధులు అన్నవి దేవుని యొక్క మహిమార్థమై వాడతాడు, తన స్వార్థము కొరకు వాడడు. And then the 6th stage, the final stage, is being a willing movement maker. That is, willing to lay your life down for God's coming kingdom instead of your own self. And this is Jesus going to the cross, laying his life down, and then willing to make other disciples. ఈ 6వ మెట్టు మరి దేని గురించి చెప్తుందంటే, తనంతటి తాను విల్లింగా, హృదయపూర్వకముగా మరి ముందుకు వెళ్తూ దేవుని రాజ్యాన్ని ప్రకటించే వాడిగా ఒక శిష్యుడు ఏ విధంగా ఉంటాడు అన్న విషయము 6వ మెట్టు మనకి ప్రకటిస్తుంది. Okay, so Christopher, can you give me the option to share the screen? Christopher? Yes, brother, you can share, I think. Yeah. Okay, because I'm going to put another chart up here. Oh, it says disabled participant screen sharing. Just 1 second, brother. Huh?
Can you share now, brother? Nope. Now? Nope. Can you give me the host back? Can you give me back the host and then I'll share it? Okay. Now can you try, brother? I give the host back to you. Okay, I got it. Okay, now can everybody see the new screen here? Okay, good. Yeah, we can see, brother. Okay. All right, so this is booklet number 1, the story section. మరి మీరు స్క్రీన్ లో మీరు గమనిస్తున్నట్టయితే ఇది మొదటి పుస్తక భాగము. Now I want you to notice here that, remember, we said in booklet number 1, the story section was chapters 1 through 4. మరి మొదటి పుస్తక భాగములో ఇది కథను వర్ణించే భాగము. మీకు గుర్తున్నట్టయితే మొదటి 4 అధ్యాయాలు మరి మొదటి పుస్తక భాగములో కథ యొక్క భాగముగా మనం గుర్తించాము. And so when we look at this story section, what we are looking at is the prophesied messianic king has arrived to inaugurate the kingdom. మరి ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ప్రవచింపబడిన మెస్సయ్య ఒక రాజుగా ఏ విధముగా వచ్చి తన రాజ్యాన్ని ఏ విధముగా ప్రారంభింపబోతున్నాడో అన్న విషయం మనం చూస్తున్నాం. Now I want you to turn to 2 Samuel chapter 7 verses 12 through 14. రెండవ సమూయేలు 7వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు మనం చదువుదాం. నీ దినములు సంపూర్ణమగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచదను. అతను నా నామ ఘనత కొరకు ఒక మందిరం కట్టించును. అతని రాజ్య సింహాసనం నేను నిత్యముగా స్థిరపరచదును. నేను అతనికి తండ్రినై ఉండును, అతను నా కుమారుడై ఉండును. అతడు పాపం చేసిన నరుల దండంతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతను శిక్షించును గాని. Okay, this is what we call the Davidic covenant. ఈ వచనాల్లో మనము దావీదుతో దేవుడు This is a promise that God made to King David. నిబంధనను మనం చూస్తున్నాము. This is a promise that God made to King David that through his line, through his seed would come the messianic king. రాజైన దావీదుకు దేవుడిచ్చిన వాగ్దానము, తన వంశము ద్వారా మెస్సయ్య రానయ్యున్నాడు అన్న ఆ వాగ్దానము మనం ఇక్కడ గుర్తిస్తున్నాము. Now let's turn to Genesis chapter 12 verses 1 through 3. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళము. నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా నుండు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడని అబ్రాహాముతో అనగా. Okay, so this is the Abrahamic covenant, and this is God promising Abraham that he will give him a land, he will give him a seed, he will give him blessing, and Jesus is going to come through that be that seed. మరి ఈ వచనాలలో దేవుడు అబ్రాహాముతో చేసిన నిబంధనను మనం చూస్తున్నాము. ఎంతో ప్రత్యేకముగా అబ్రాహాముకు దేవుడు సంతానము, దీవెన, మరి అక్కడున్న భూమిని దేవుడు ఇస్తాడు, రాజ్యాన్ని ఇస్తాడన్న విషయం ఇక్కడ చెప్పబడుతుంది. Now, so what we see here is if we turn back to Matthew 1:1,
the first statement we see is this is about the kingdom of God that's coming. మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం మనం చూస్తాం. అబ్రాహాం కుమారుడు దావీదు కుమారుడు యేసు క్రీస్తు వంశావళి. Now, సో when you read this passage, what seems strange to you in this verse? మీరు ఈ వాక్య భాగం చదివినప్పుడు మీకు ఈ వాక్య భాగములో ప్రత్యేకము లేకపోతే వింతగా అనిపించే విషయం ఏంటి? What should have come first in this verse? Abraham or David? ఈ వచనంలో మరి ముందు ఎవరు రావాలి? అబ్రహాము రావాలా లేకపోతే దావీదు ముందు రావాలా? Since Abraham came before David, we have to ask ourselves, why did Matthew say this book is the genealogy of Jesus, son of David, son of Abraham? Why did he say David first? మరి ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినట్టయితే ముందు దావీదు కుమారుడు, దాని తర్వాత అబ్రహాము కుమారుడు అని చెప్పబడినట్టు మనం ప్రత్యేకంగా గమనిస్తున్నాం. ఎందుకు ముందు దావీదు పేరు వచ్చింది, దాని తర్వాత అబ్రహాం పేరు వచ్చింది? The reason is this book is about Jesus initiating the kingdom of God, which is the Davidic covenant. It trumps over the Abrahamic covenant. ఎందుకంటే ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు దావీదుతో చేయబడిన ఆ నిబంధన, ఆ ప్రవచనము ఏదైతే అబ్రహాము వైపు వెళ్తుందో అది ఇక్కడ చెప్పబడుతున్నట్టు మనం చూస్తున్నాము. Then in the rest of chapter 1, we see that Jesus is born. Mary is a virgin when he's born from the Holy Spirit. This is a fulfillment of Isaiah 7:14. ఈ మిగతా వచనాలు ఈ వాక్య భాగంలో మనం చూసినట్టయితే కన్య అయిన మరియా ప్రభువైన యేసుక్రీస్తు వారిని మరి జన్మం ఇవ్వటం మనం చూస్తాము. And he is born in Bethlehem. I'm sorry, go ahead. ఆయన బెత్లెహేములో జన్మించినట్టు యెషయా ఇచ్చిన ప్రవచనము 7వ అధ్యాయంలో ఉన్న యెషయా యొక్క ప్రవచనపు నెరవేర్పుగా మనం చూస్తున్నాము. Which is a fulfillment of Micah 5:2. So what Matthew is doing is he's showing that previous prophecy about who the Messiah is fulfilled by Jesus' birth. బెత్లెహేములో ఆయన జన్మిస్తారు అన్న ప్రవచనము మైకా 5వ అధ్యాయము 2వ వచనంలో కూడా మనం చూస్తున్నాం. సో మత్తయి ఏం చేస్తున్నాడంటే ఈ మెస్సయ్య ప్రవచన నెరవేర్పు, మెస్సయ్య గురించి చెప్తున్నప్పుడు ఇవన్నీ కూడా అది ప్రవచన నెరవేర్పుగా ఆయన ఇక్కడ మనకి చూపిస్తున్నాడు. So the prophecies of the Old Testament are fulfilled in Jesus' birth. సో పాత నిబంధనలో మెస్సయ్య గురించి ఉన్న ప్రవచనాలన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తులో నెరవేర్చబడుతున్నాయి. Then in chapter 2, we see that God's promises, the Abrahamic and Davidic covenants, are protected as King Herod tries to kill Jesus. God protects the promises. మరి 2వ అధ్యాయంలో దావీదుకి అబ్రహాముకి దేవుడిచ్చిన ఈ నిబంధనలు, ఈ ఏ ఒడంబడికైతే చేసుకున్నాడో దేవుడు, వాటిని దేవుడు సంరక్షిస్తున్నట్టు మనం చూస్తున్నాము. Now let's just talk about this for a second, because this is a very important point. దీని గురించి మనం కొంచెము విశదీకరించి మాట్లాడుకుందాం, ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైనది. When God makes a promise, it has to happen. Whenever God says something, because he knows the future and because he's righteous, it always happens. దేవుడు ఒక ప్రామిస్ మనకి చేసినప్పుడు లేకపోతే ఇచ్చినప్పుడు అది ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు, ఎందుకంటే ఆయన దేవుడు. When man says something, it may happen, it may not happen, but the difference between God and man is when he says something, it will happen. మరి
ఇదే వ్యత్యాసము. మానవుడు ఒక ప్రామిస్ చేసినప్పుడు అది జరిగిస్తాడు, లేకపోతే జరగచ్చు, జరగకపోవచ్చు. కానీ దేవుడు ఒక మాట ఇచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా ఆ మాటకి కట్టుబడి ఆయన ఉంటారు. అది ఆ మాట ఆయన నెరవేర్చుకుంటాడు, ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. And so what we saw in the Old Testament was God used dreams through Joseph in the Old Testament to protect the promise when there was a famine and all of his brothers and his father had to come to Egypt to be able to survive the famine. They lived in Egypt. దేవుని యొక్క ప్రణాళికను గమనించండి. పాత నిబంధనలో ఒక దర్శనము ద్వారా దేవుడు, లేకపోతే ఒక కళ ద్వారా దేవుడు యోసేపుకి ఒక కళనిస్తాడు. ఆ కళ ద్వారా మరి యోసేపు ఐగుప్తుకి వెళ్ళినప్పుడు తన కుటుంబీకులందరినీ కూడా దేవుడు సంరక్షించినట్టు ఆయన ప్రణాళికలో మనం గమనిస్తున్నాము. And Israel was delivered from death when Jacob and his sons were able to go and eat in Egypt instead of die in the land of Canaan. సో కానానులో వాళ్ళు గతించిపోకుండా దేవుడు యాకోబు మరి తన సంతతి వారందరినీ కూడా ఎంతో చక్కగా సంరక్షించినట్టు మనం చూస్తున్నాము దేవుని ప్రణాళికలో. So God protected his promise, because if they would have all died, there would have been nobody in the lineage of Abraham to fulfill the promise God had made in Genesis 12:1-3. దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చుకోవటానికి, తన వాగ్దానాన్ని సంరక్షించుకోవటానికి యాకోబు సంతతి వారిని క్షేమంగా ఉంచాడు. ఎందుకంటే వాళ్ళు గతించిపోయినట్టయితే అబ్రహాంకి దేవుడు ఏ వాగ్దానం అయితే చేశాడో అది ఎప్పటికీ నెరవేర్పులోకి వచ్చేది కాదు. Now we see in Jesus' birth that Satan uses King Herod to try to kill Jesus because he hears he's the king, and he kills all the kids that are 2 years and under. And మత్తయి 2వ అధ్యాయంలో మనం చూసినట్టయితే దేవుడు మరి ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూడా, బాలుడైన క్రీస్తుని కూడా సంరక్షిస్తున్నట్టు మనం చూస్తున్నాము. హేరోదు తన కుట్ర పన్ని 2 సంవత్సరాల కింద ఉన్న బాలులందరినీ కూడా చంపేద్దాం అనుకున్నప్పుడు దేవుడు తన ప్రభువైన యేసుక్రీస్తు వారిని, తన ప్రణాళికని, వాగ్దానాన్ని సంరక్షించుకున్నాడు. But God gives Joseph, and notice that Joseph does just the same thing as Joseph did in the Old Testament. He gets some dreams from God, and God tells him, go to Egypt, and he saves the promise by saving the seed, the Messiah, the Jesus, as a baby from being killed. సరిగ్గా పాత నిబంధనలో యోసేపుతో ఏం జరిగిందో నూతన నిబంధనలో యోసేపుతో కూడా అదే జరుగుతున్నట్టు మనం చూస్తున్నాము. ఒక కళ రావటము, వెంటనే యోసేపు ఆ కళను గైకొని ఐగుప్తుకి వెళ్ళిపోవటము, తద్వారా బాలుడైన క్రీస్తు మరి ఆ కుటుంబము క్షేమంగా ఉన్నట్టు మనం చూస్తున్నాము. So both in the Old Testament and in the New Testament, God protects his promise by delivering the nation of Israel and ultimately the seed of the nation, the Messiah, so his promise can come true. సో పాత నిబంధనలోను నూతన నిబంధనలో కూడా దేవుడు తన ఇచ్చిన వాగ్దానాన్ని సంరక్షించి నెరవేర్చే దేవునిగా మనం చూస్తున్నాము. తద్వారా ఇశ్రాయేలుని, అంటే ఒక రాజ్యముగా ఇశ్రాయేల్ అంతటిని, అంతేకాదు మరి మెస్సయ్యాని కూడా దేవుడు మరి క్షేమముగా అక్కడ ఉంచినట్టు మనం చూస్తున్నాము. Now we go to chapter 3, and we have the prophesied forerunner of the Messiah coming and preaching, repent, for the kingdom of heaven is at hand. మరి 3వ అధ్యాయంలో మనం చూస్తున్నట్టయితే మెస్సయ్య కంటే ముందు వచ్చి మరి ప్రచారము లేకపోతే పరిచర్య చేసే వ్యక్తిగా బాప్తిజం ఇచ్చి యోహాన్ని మనం చూస్తున్నాము. మరి దేవుని యొక్క రాజ్యము సమీపంగా ఉంది. అందరూ మరి ఆ విషయం పట్ల మరి రిపెంటెన్స్, పశ్చాత్తాపం పొందాలి అన్న విషయము బాప్తిజం ఇచ్చి యోహాన్ చెప్తున్నట్టు మనం చూస్తున్నాము.
Now, it's important to understand here who is the audience that John the Baptist is talking to. Are there any Gentiles here at all? ఒక ప్రశ్న మనం వేసుకోవాలి, మనం గమనించాలి కూడా. 3వ అధ్యాయంలో బాప్తిజం ఇచ్చి యోహాను ఎవరితో మాట్లాడుతున్నాడు? కేవలం యూదులా, లేకపోతే దాంట్లో అన్యులు కూడా ఉన్నారా? No, there's no Gentiles here. These are all Jews. He is telling the Jewish nation, if the kingdom is going to be initiated, they need to repent. అక్కడ మనం చూసినట్టయితే అన్యులు ఎవ్వరూ లేరు, వాళ్ళందరూ కేవలము యూదులే. అందుకే చెప్తున్నాడు ఖచ్చితంగా మారు మనస్సు పొంది తగిన ఫలములు ఫలించుడి అని చెప్తున్నాడు. Now, it's very important for us to understand what he's talking about right here. In order to do this, we have to go to Deuteronomy chapter 30, verses 1 through 5. ఇక్కడ చెప్తున్న విషయాలు మనకి సరిగ్గా కావాలి అంటే మనము ద్వితీయోపదేశ కాండము. Can you give me the reference again, Steve? Deuteronomy chapter 30, verses 1 through 5, but let's don't read it yet. నేను నీకు వినిపించిన సంగతులని అనగా అన్న అప్పుడే చదవద్దు అంటున్నారు. ద్వితీయోపదేశ కాండము మొదటి 5 వచనాలు. Okay, so in Deuteronomy chapter 28 through 30, the nation of Israel is ready to go into the land that God has given them. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం నుంచి 30వ అధ్యాయం మనం చూసినట్టయితే ఇశ్రాయేలు జనాంగము మరి దేవుడు వాళ్ళకి చెప్పిన వాగ్దాన దేశములోకి ప్రవేశించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. And he tells them in chapter 28, 1 through 14, that if they're obedient to him, he will bless them with many blessings. మరి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం మొదటి 14 వచనాల్లో ఒకవేళ వాళ్ళు దేవుని మాటను గైకొన్నట్లయితే దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు అన్న విషయాలు చెప్తాడు దేవుడు అక్కడ. And then through the rest of that chapter and 29, he says, these will be the curses if you're disobedient to me. ఒకవేళ కానీ దేవుని మాట వారు విననట్లయితే ఆ మిగతా వచనాలు 29వ అధ్యాయంలో ఉన్న వచనాల్లో ఎటువంటి శాపాలు వాళ్ళ మీదకు వస్తాయో అవి కూడా దేవుడు చెప్పడం జరిగింది మాట విననట్లయితే. And then in chapter 30, verses 1 through 5, God tells the nation of Israel what's going to happen to them in the future. అప్పుడు 30వ అధ్యాయము మొదటి 5 వచనాల్లో భవిష్యత్తులో వాళ్ళతో ఏమి జరగబోతుందో అన్న విషయము దేవుడు చెప్తున్నట్టు చూస్తున్నాము. And now we can go ahead and read those verses. అన్న 30వ అధ్యాయము మొదటి 5 వచనాలు. నేను నీకు వినిపించిన ఈ సంగతులన్నీ అనగా దీవెనియు శాపమును నీ మీదికి వచ్చిన తర్వాత నీ దేవుడైన యెహోవా నిన్ను వెళ్ళగొట్టించిన సమస్త జనుల మధ్యను వాటిని జ్ఞాపకం చేసుకుని నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి నేడు నేను నీకు ఆజ్ఞాపించే సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ ఆయన మాటను నీవును నీ సంతతి వారిని వినినలా నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును. ఆయన మిమ్మల్ని కరుణించి నీ దేవుడైన యెహోవా ఏ ప్రజల్లోనికి మిమ్మల్ని చెదరగొట్టునో వారిలో నుండి తాను మిమ్మల్ని సమకూర్చి రప్పించును. మీలో ఎవరినైనా ఆకాశ దిగంతములకు వెళ్ళగొట్టబడినను అక్కడి నుండి నీ దేవుడైన యెహోవా మిమ్మల్ని సమకూర్చి అక్కడిని రప్పించును. నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును. నీవు దాన్ని స్వాధీనపరుచుకుందువు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయును. Now, I want you to notice first here in this first verse that it says, now it shall come to pass. ఇక్కడ 30వ అధ్యాయము మొదటి వచనంలో మీరు చూసినట్టయితే when all these things come upon you, he's saying, now you're going to get blessings and you're going to get curses when you're obedient and when you're disobedient. ఇవన్నీ జరుగుతాయి. నేను ఏ విధంగా చెప్తున్నానో ఇవన్నీ జరుగుతాయి. మీరు నా మాట విన్నట్టయితే మీకు దీవెన, మీరు విననట్టయితే మీ మీద శాపము మరి వస్తాయి.
So he's saying there are going to be times during your history when you're going to be obedient, and I'm going to really bless the nation of Israel. మరి భవిష్యత్తులో ఆ సమయాలు వస్తాయి ఎప్పుడైతే మీరు ఎంతో చక్కగా దేవుని మాటలు గైకొంటారు అప్పుడు ఒక రాజ్యముగా వారు దీవింపబడతారు. And there are going to be times when you're disobedient, and I'm going to curse the nation of Israel. ఆ సమయాలు కూడా వస్తాయి ఎప్పుడైతే ఒక రాజ్యముగా మీరు దేవుని మాటలు గైకొనరు అప్పుడు మీరు శాపగ్రస్తులుగా కూడా అవుతారు లేకపోతే శపింపబడతారు. And actually am going to drive you out of the land to scatter you all over. ఇన్ఫాక్ట్ చెదరగొట్టబడిన ప్రజలుగా చేస్తాను ఆ ఉన్న దేశాన్ని నుంచి మిమ్మల్ని బయటకి వెళ్ళగొట్టి మరి చెదిరిపోయేటట్టు నేను చేస్తాను అంటున్నారు దేవుడు. But there will be a day that you are going to return to the Lord and obey his voice. కానీ ఒక రోజు వస్తుంది దేవుడు మళ్ళీ తిరిగి అందరినీ సమకూరుస్తాడు దేవుని వాక్కుని వాళ్ళు వింటారు. Returning to the Lord and obeying his voice is repentance. That's what repentance is. It's returning to the Lord and obeying his voice. తిరిగి దేవుని దగ్గరికి రావటము ఆయన స్వరాన్ని విని గైకొనటము అది మారు మనస్సు అంటే అది దేవుడు ఇక్కడ చెప్తున్నట్టు మనం చూస్తున్నాము. So let's move back to Matthew chapter 3. మనం తిరిగి మత్తయి సువార్త 3వ అధ్యాయానికి వెళ్ళిపోతాము. John the Baptist in verses 1 and 2 is telling the nation of Israel as the forerunner that the king has now arrived on the earth and it's time for them to repent and the kingdom will be initiated. యేసుక్రీస్తు వారి కంటే ముందు వచ్చి మరి ఆయనకి మార్గము సిద్ధపరిచే వ్యక్తిగా బాప్తిజం ఇచ్చి యోహాను 3వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఎంతో ఖచ్చితంగా చెప్తున్నాడు మారు మనస్సు పొందాలి అన్న విషయము ఆయన చెప్తున్నాడు. ఎందుకంటే రాజు వచ్చి ఉన్నాడు తన రాజ్యాన్ని స్థాపించడానికి అన్న విషయం చెప్తున్నాడు. So what we're seeing in this chapter is now we've had the genealogy that proves that Jesus is the Messiah, the birth that proves he's the Messiah. God has delivered him from Egypt. And now the messenger, forerunner, John the Baptist, is saying the king has arrived. Now it's time for Israel to repent. సో ఇంతవరకు మనము ఏం చూస్తున్నాము మత్తయి ఏం చేస్తున్నాడు వంశావళిని మనకు చూపించాడు. దాని తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఏ విధముగా సంరక్షింపబడ్డాడు అది కూడా మనం చూస్తున్నాము. ఈ వాగ్దానాలు నెరవేర్పబడుతున్న విషయం ఇక్కడ చెప్పబడుతూ ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి కంటే ముందు మార్గము సిద్ధపరచడానికి వచ్చిన బాప్తిజం ఇచ్చి యోహాను స్పష్టంగా అక్కడున్న యూదులకు చెప్తున్నాడు రాజు వచ్చాడు తన రాజ్యాన్ని ఇప్పుడు ఆయన స్థాపిస్తాడు. Now I want you to notice that in verses 1 through 6 in chapter 3 he preaches the repentance to the masses. మొదటి 6 వచనాల్లో 3వ అధ్యాయము మొదటి 6 వచనాల్లో బాప్తిజం ఇచ్చి యోహాను సామాన్యమైన ప్రజలకు అక్కడున్న అందరికి సామాన్యమైన ప్రజలకి ఆయన ప్రకటిస్తున్నాడు. In verses 7 through 12 he preaches to the Jewish leaders, that is the masters that need to repent also. Both the crowds, the masses, and the Jewish leaders need to repent. 7 నుంచి 12 వచనాల్లో ఆయన యూదుల యొక్క మరి నాయకులకు మత నాయకులకు యూదా మత నాయకులకు ఆయన ప్రత్యేకముగా ప్రకటిస్తున్నట్టు మనం చూస్తున్నాము. మొదటి 6 వచనాలు సామాన్య ప్రజలందరికీ ఆయన ప్రకటిస్తున్నాడు. దాని తర్వాత 6 నుంచి 12 వచనాలు యూదా మత నాయకులకి ఆయన ప్రకటిస్తున్నాడు. Now in verses 13 through 17 this is where John the Baptist baptizes Jesus. 13 నుంచి 17 వచనాల్లో ఇక్కడ బాప్తిజం ఇచ్చి యోహాను ప్రభువైన యేసుక్రీస్తు వారికి బాప్తిజం ఇస్తున్నట్టు మనం చూస్తున్నాము. Now John the Baptist says, I shouldn't be baptizing you, Jesus, you should be as the Messiah baptizing me. అప్పుడు బాప్తిజం ఇచ్చి యోహాను అంటున్నాడు యేసుక్రీస్తుతో
అసలు నేను కాదు మీకు ఇచ్చేది బాప్తిజము, మీరు నాకు ఇవ్వాలి మెస్సయ్యగా రాజుగా అని. Jesus says, no, this is what was prophesied to fulfill all righteousness. I need to be baptized. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు బాప్తిజం ఇచ్చి యోహానుతో, లేదు మరి ప్రవచనం చేయబడింది ఆ నీతిని నెరవేర్చడానికి బాప్తిజం ఇచ్చి యోహానే ప్రభువైన యేసుక్రీస్తు వారికి బాప్తిజం ఇవ్వాలి అని. Now, many people ask the question, why does Jesus need to be baptized when he never sinned? చాలా మంది ఈ ప్రశ్న అడుగుతారు, ప్రభువైన యేసుక్రీస్తు వారికి అసలు బాప్తిజం ఎందుకు ఇవ్వాలి, ఆయన ఏ పాపము చేయనప్పుడు? Some people say the baptism was so that Jesus could be identified with sinful men. మరి పాపులతో ఆయన గుర్తింపు పొందటానికి ఈ బాప్తిజము ఆయన తీసుకున్నట్టు మనం చూస్తాము. But Jesus says it was just to fulfill all righteousness that he would be baptized because that's what God the Father wanted to be done. కానీ వాస్తవానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పేది ఏంటంటే 14వ వచనంలో చూస్తాము, ఎందుకంట నేను నీ చేత బాప్తిజము పొందవలసిన వాడనై ఉండగా నీవు 15వ వచనంలో నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను. అందును బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు బాప్తిజము తీసుకున్నారు. Now let's read chapter 3 verses 16 and 17. ఇప్పుడు మనం 3వ అధ్యాయము 16 వచనాలు చదువుకుందాం. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించిన ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. Now in these two verses we have the Trinity described. ఈ 2 వచనాల్లో మనకి త్రిత్వము బోధింపబడుతుంది. We have John the Baptist seeing the Holy Spirit descend on the Son of God, Jesus, and the Father saying, this is my Son who I'm well pleased. So we have all 3 parts of the Trinity in play here. బాప్తిజం ఇచ్చి యోహాను పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద పావురం వలె రావటము ఆయన చూస్తున్నాడు. అదే సమయంలో తండ్రి అయిన దేవుని యొక్క స్వరము కూడా ఆయన విని ఉన్నాడు. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్న ఆ తండ్రి యొక్క దేవుని వాక్కును కూడా తను విన్నాడు. Now it's important to understand here that many of the people repented and believed, but most of them did not, and the nation of Israel rejected John the Baptist's message. Can you repeat that again, Steve? It's important to understand here that though some people were baptized and repented at that time, many people rejected the message that Jesus was the Messiah and the kingdom was ready, John the Baptist's message. They refused to believe it. ప్రాముఖ్యముగా మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. అనేక మంది విన్నా కొద్ది మందే బాప్తిజము తీసుకొని మారుమనసు పొందినట్టు మనం చూస్తున్నాము. చాలా మంది అనేక మంది మరి ఈ వర్తమానాన్ని లేకపోతే ఈ సువార్తను వాళ్ళు తిరస్కరించినట్టు మనం గమనిస్తున్నాము. So it's important that you understand that this is all about the nation of Israel repenting as a whole, the majority of the nation, so the kingdom can be initiated. This is not about individuals coming to believe in Jesus for eternal life. This is about offering the kingdom to the nation of Israel so the kingdom can start on this earth. So ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే ఇశ్రాయేలు ఒక రాజ్యముగా దేవుడు వారికి లేకపోతే బాప్తిజం ఇచ్చి యోహాను ద్వారా ఈ ప్రకటింపబడుతుంది. వారి యొక్క మారు మనస్సు
ఇక్కడ వ్యక్తిగతముగా కంటే ఒక రాజ్యముగా వారికి దేవుని రాజ్యము అర్పింపబడుతుంది. కానీ ఎందుకంటే దేవుని యొక్క రాజ్యము ఆరంభించటానికి. కానీ ఎక్కువ మంది దీనిని తృణీకరించినట్టు మనం చూస్తున్నాము. So John the Baptist was sent by God to be the person that would prepare the way for the Messiah to come. He has told the nation of Israel to repent, and the kingdom could be initiated, but the nation of Israel is rejecting his message. దేవుడు బాప్తిజం ఇచ్చి యోహానును ఇశ్రాయేలు ప్రజలకు మెస్సయ్య గురించి, రాజు గురించి, రాజ్యము గురించి, రానయున్న రాజ్యము గురించి బోధించటానికి, చెప్పటానికి, బయలుపరచటానికి బాప్తిజం ఇచ్చి యోహాన్ని పంపించాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలు జనాంగాలు ఒక దేశముగా మరి మెస్సయ్యను తృణీకరించినట్టు మనం ఇక్కడ చూస్తున్నాము. Okay, so we go to chapter 4 now, and we look at Jesus' time in the wilderness and the beginning of his ministry. ఇప్పుడు 4వ అధ్యాయం మనం వెళ్ళినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అరణ్యంలోకి వెళ్ళటము, ఆయన పరిచర్య గురించి మనం ఇక్కడ చూస్తాము. Now, it's important to understand here that this is going to be contrasting Jesus' time in the wilderness with the nation of Israel's time in the wilderness. ఇక్కడ ఒక వ్యత్యాసం కనిపిస్తుంది. ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో వారు ఎలా ఉన్నారు, ప్రభువైన యేసుక్రీస్తు వారు అరణ్యములో ఎలా ఉన్నారు, వారి ప్రతిస్పందన ఎలా ఉంది, ఆ వ్యత్యాసం మనకి ఇక్కడ కనిపిస్తుంది. The nation of Israel failed their time in the wilderness, but Jesus is going to overcome the temptation of Satan and succeed his time in the wilderness. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో విఫలమయ్యారు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు అరణ్యములో మరి విజయవంతులుగా ఆయన ఉన్నారు అన్నది ఇక్కడ మనం గమనిస్తున్నాము. Okay, so the first thing we see here is Jesus had fasted for 40 days in the wilderness. 40 days hadn't eaten. మొట్టమొదటి మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు 40 రోజులు This is contrasting the nation of Israel's years in the wilderness. మరి ఆయన ఇక్కడ ఫాస్ట్ చేసినట్టు మనం చూస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ 40 రోజులు ఇశ్రాయేలు ప్రజల యొక్క 40 సంవత్సరాలతో మనం పోల్చి చూసుకుంటాము. Remember, the nation of Israel complained about the food they were eating. They complained about everything that God was doing while they were in the wilderness. There's no complaining from Jesus here. మనం చూసినట్టయితే ఇశ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నప్పుడు వాళ్ళు తిండి గురించి, దేవుని గురించి ఎన్నో సార్లు వాళ్ళు కంప్లైంట్ చేశారు. కానీ యేసుక్రీస్తు వారు అట్లాంటివి ఏవి అరణ్యంలో చేయనట్టు మనం చూస్తున్నాము. Now, the first thing we're going to see here is Satan is going to tempt Jesus and say, if you say to these stones, turn to bread, because Jesus was hungry after fasting for 40 days, you can do that. మొట్టమొదటిగా మరి అపవాది సాతాను ప్రభువైన యేసుక్రీస్తు వారిని శోధిస్తున్నట్టు మనం ఇక్కడ 4వ అధ్యాయంలో చూస్తాము. ఏమంటున్నాడంటే, ఆకలిగా ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు వారికి అక్కడున్న రాళ్ళని రొట్టెలుగా మార్చుకొని తినమని ఆయన శోధించాడు. Satan is telling Jesus to take his provision into his own hands. He was able to do it. He's saying, don't rely on God, rely on yourself. సో సాతాను ఏమంటున్నాడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారితో, నీ పోషణను నువ్వు దాన్ని నువ్వు తీర్చుకోగలవు. దేవుని వైపును చూడకుండా తన వైపున తను చూసుకొని తన అవసరతలను నెరవేర్చుకోవటానికి తన వైపే చూసుకోవటానికి శోధించినట్టు సాతాను చేస్తాడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని. Go ahead. I'm sorry. I'm done.
Now, I want you to notice that every one of Jesus' response from these three temptations is scripture recorded in the book of Deuteronomy. యేసుక్రీస్తు వారి యొక్క ప్రతిస్పందన సాతాను పెట్టిన ప్రతి శోధనకు దేవుని వాక్యము ద్వారా ఆయన ప్రతిస్పందించాడు. అవన్నీ కూడా వాక్యములో ఉన్నాయి. Jesus responds to Satan's temptation by saying, man does not live by bread alone, but the word that proceeds from the mouth of God. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాట, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అన్న ఈ మాటలు, that is, life doesn't come from food, but God's word. That's where true life comes from, and that's what he responds to, using God's word to overcome Satan's temptation. యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్తున్నాడు సాతానుతో, ఏం చెప్తున్నా అంటే నిజమైన జీవము రొట్టె నుంచి, ఆహారం నుంచి కాదు వచ్చేది, దేవుని వాక్కు నుంచి వచ్చేది, అది నిజమైన జీవము అన్నది చెప్తున్నాడు సాతానికి. So the first thing that we learn here is that disciple relies on God for provision. God will provide all the needs that a person has on this earth to do his will. మొట్టమొదటిది ఒక శిష్యుడు ఏమి నేర్చుకోగలడు అంటే ఇక్కడ తన అవసరతలకు దేవుని వైపును చూస్తూ దేవుడు ప్రతి అవసరతను తీరుస్తాడు అన్నది, అంటే దేవుని వైపును చూస్తూ అవసరతలకు జీవించడం నేర్చుకుంటాడు శిష్యుడు. Now I want you to think about this. Every time that we exhale with our breath, giving our breath out, it's only by the grace of God that we have air to breathe, to inhale, to continue to live life. God provides that for us every second. మనం గమనించాలి, ఊపిరి పీల్చుకున్న ప్రతిసారి, ఊపిరి మనము రిలీజ్ చేసిన ప్రతిసారి కూడా అది దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ గాలిని మనం పీల్చుకోగలుగుతున్నామంటే అది దేవుడు మనకిచ్చిన గాలి. We could not last even a couple minutes without God's grace of giving us air to breathe. మరి దేవుడు తన కృపలో ఈ గాలి మనకి ఇవ్వకపోతే మనం కొన్ని క్షణాలు కూడా బ్రతికి ఉండలేము. అది దేవుడు తన కృపలో మనకు అనుగ్రహించాడు. Man can only last a few days without water, and God provides plenty of water for everyone to have. నీళ్లు లేకుండా ఒక మనిషి కొన్ని రోజులే బ్రతికి ఉండగలుగుతాడు, కానీ మనం సంవత్సరాలు జీవించగలుగుతున్నామంటే అది దేవుడు తన కృపలో సమృద్ధిగా నీటిని మనకు అనుగ్రహిస్తున్నాడు. So the key here is to understand God provides all of our needs. We just need to continue to praise him, give him glory for that. సో ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మన ప్రతి అవసరతలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనము దేవుడి మీద ఆధారపడుతూ ఆనందిస్తూ మనము కొనసాగించాలి జీవితము. The second temptation that Satan tells him is to throw himself off the top of the building and the angels will catch him. రెండో శోధన సాతాను ఏం పెట్టాడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని దూకేయమంటాడు, పైనుంచి దూకమని. తన ఏంజల్స్ వచ్చి, మరి దూతలు వచ్చి రక్షిస్తాయి అన్న ఈ శోధన సాతాను క్రీస్తు ముందు పెడతాడు. Jesus tells him, you should not tempt the Lord your God. I'm not going to throw myself off of here. You rely on God for protection, but don't tempt him. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు సాతానుతో చెప్తున్నాడు, దేవుడిని నువ్వు శోధించకూడదు, నేను దూకను, శోధించేది లేదు, దేవుడిని నువ్వు శోధించకూడదు అని చెప్తున్నాడు. In verses 8 through 11, we have the third temptation of Satan. 8 నుంచి 11 వచనాల్లో మూడవ శోధన మనము గమనించొచ్చు. Satan says, I will give you all the kingdoms of this world if you'll just bow down and worship me. Everything in the world will be yours and you'll have dominion over all of it. మరి ఈ వచనాల్లో మనం చూసినట్టయితే సాతాను అంటున్నాడు,
నువ్వు నాకు నమస్కారం చేసినట్టయితే, సాగిలపడి నమస్కారం చేసినట్టయితే ఈ రాజ్యాలన్నీ నేను నీకు ఇస్తాను అని క్రీస్తుతోని సాతాను చెప్తున్నాడు. Now, it is very important to understand here that many people try to gain the whole world. In fact, Jesus will say later, what good is it for a man to gain the whole world and lose his soul? చాలా మంది ఈ లోకాన్నంతా స్వాధీనపరచుకోవాలి అని అనుకుంటారు. తర్వాత మనం చూస్తాం ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అంటారు, ఈ లోకమంతా సంపాదించుకొని ఏమి లాభము అని చెప్పినట్టు మనం చూస్తాము. So Jesus is saying here, why, Satan, would I take your temporal world that's not going to last forever and be ruler over that and bow down to you when I am going to be the king of the kingdom to come that's going to rule forever? That would be foolish for him to do. సో క్రీస్తు సాతానికి ఇచ్చే జవాబు వెనకాల ఉన్న అర్థం ఇలాంటిది. తాత్కాలికమైన ఈ రాజ్యాల కొరకు నేను నీ ముందు ఎందుకు సాగిలపడి నమస్కారం చేస్తాను? ఎందుకంటే ఇది స్వల్పమైనది, ఇది తాత్కాలికమైనది. దాని గురించి దేవుడు సాతాను ముందు నమస్కారం చేయడు. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశము నిత్యత్వమైనది. And so Satan was trying to promote Jesus instantaneously and say, I will give you all these things if you'll just worship me right now. Jesus is saying that's not how it works. To be promoted with real promotion by God the Father, you need to suffer on this earth, do what he says, and he will promote you in the kingdom to come. సో సాతాను ఏమన్నాడంటే ప్రభువైన యేసుక్రీస్తుతో, నువ్వు ఒక్కసారి నాకు నమస్కారం సాగిలపడి నమస్కరిస్తే నేను ఉన్నతమైన స్థానంలో ఉంచుతానన్నాడు. అప్పుడు క్రీస్తు ప్రభువైన యేసుక్రీస్తు వారు సాతానుతో ఎంతో స్పష్టంగా చెప్తా ఉన్నాడు, నువ్వు అనుకున్న సిద్ధాంతము తప్పు, నువ్వు అనుకుంటున్న నీ ఆలోచన పద్ధతి వైఖరి కూడా తప్పు, ఎందుకంటే ఆ విధముగా పనిచేయదు. అటువంటి ఉన్నతమైన స్థానంలో ఉండాలంటే ఈ లోకములో దేవుని చిత్తానుసారముగా మరి శ్రమ పడి దేవుని చిత్తములో ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా శ్రమ పడినప్పుడే తండ్రి అయిన దేవుడు ఉన్నతమైన స్థానములో క్రీస్తు నుంచుతాడు అన్న విషయం చెప్తున్నాడు. So in this summary of Jesus, when he does this, Satan leaves. Jesus says, away from me, Satan, because he relies on God the Father for his provision, for his protection, and for his promotion. ఈ విషయం అయిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి సాతాను వెళ్ళిపోమన్నప్పుడు సాతాను వెళ్ళిపోవటం చూస్తాము. ఎంతో స్పష్టముగా ప్రతి అవసరత కొరకు, సంరక్షణ కొరకు, రక్షణ కొరకు, లేకపోతే ఉన్నతమైన స్థానము కొరకు, ఈ మూడిటి కొరకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని మీద ఆధారపడుతున్నట్టు మనం చూస్తున్నాము. Okay, now after that, we from chapter 4 verse 12 through chapter 4:17, we see a very important marker in the life of Jesus. 4వ అధ్యాయము 12వ వచనం నుంచి 17వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితము పరిచర్యలో ఒక ప్రాముఖ్యమైన విషయం మనం చూస్తాము. So let's have someone read verse 12. ఎవరైనా దయచేసి 12వ వచనం చదవండి. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్లి నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతంలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురం. That's good there. This marker is now John the Baptist has been put into prison. ఇక్కడ మనం చూసినట్టయితే బాప్టిజం ఇచ్చే యోహాను చెరసాలలో వేయబడినట్టు మనం గమనిస్తున్నాం ఇక్కడ. So this is a very important marker because we can understand something about Jesus' relationship with his disciples prior to this with this marker right here. ఇది ప్రత్యేకమైన గుర్తింపు ఈ వచనము. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు
తన శిష్యులతో ఎటువంటి సంబంధము కలిగి ఉన్నారు అన్న విషయం బయటపడుతుంది ఇక్కడ. So in John chapter 1, chapter 2, chapter 3, and chapter 4, John the Baptist is still out doing ministry. So all of John chapters 1 through 4 happened prior to this right here. సో మనం యోహాను సువార్త మొదటి 4 అధ్యాయాలు చూసినట్టయితే బాప్తిజం ఇచ్చి యోహాను పరిచర్య చేస్తున్నట్టు మనం చూస్తాము. అంటే ఆ యోహాను సువార్తలో ఉన్న 4 అధ్యాయాల్లో బాప్తిజం ఇచ్చి యోహాను చేసిన పరిచర్య ఇక్కడ మత్తయి 4:12 ముందు బాప్తిజం ఇచ్చి యోహాను చేసిన పరిచర్యగా మనము గుర్తించాలి. And this is very, very important because we're going to see here in just a second in verses 18 through 22 that Jesus is going to call his disciples to come and follow him. ఇది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మత్తయి 4:18-22 ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యుల్ని ఆయన వెంబడించమని పిలుచుకున్నాడు. So someone read 18 verses 18 through 22. దయచేసి ఎవరైనా 18-22 వచనాలు చదవండి. యేసు గలిలే సముద్ర తీరం నడుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ అను 2 సహోదరులు సముద్రంలో వలవేయట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన్ని వెంబడించిరి. ఆయన అక్కడి నుండి వెళ్లి జెబెదయి కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను మరి 2 సహోదరులను తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు తీసుకొనిచుండగా చూసి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయన వెంబడించిరి. Now, many people look at this and they go, oh, that's the first time that Jesus had ever met them. He just came up to them and said, come follow me. They left their fishing boats and they both Andrew and Peter and James and John never had met Jesus before, and they leave their fishing and they go follow him. చాలా మంది వచనాలు చదివి ఏమనుకుంటారంటే మొట్టమొదటిసారి ఈ శిష్యులు ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూశారు. పేతురు, ఆంద్రేయ, యాకోబు, యోహాను మొట్టమొదటిసారి ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూశారు. క్రీస్తు నన్ను వెంబడించు అనగానే వారు తన వృత్తులని అక్కడ చేస్తున్న పనులన్నీ ఆపేసి వెంబడించారు అని అనుకుంటారు. But we know that's not true because we see here that John has been put into prison and Jesus tells them to now start following him. కానీ మనకు అది తెలుసు నిజము కాదని. ఎందుకంటే బాప్తిజం ఇచ్చి యోహాను అప్పటికే మరి చెరసాలలో వేయబడ్డాడు. దాని తర్వాత వీళ్ళని పిలుచుకుంటున్నట్టు మనం చూస్తున్నాము. Now I want you to turn to John chapter 1 verse 29. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం దయచేసి చూడండి. మర్నాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపం మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల. Okay, now there are 2 people that are following John the Baptist, who was the rabbi at that time, and they're following him, and John the Baptist says, behold the Lamb of God who takes away the sin of the world. మరి ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయం 29 ఆ వచనాలు మనం గమనించినట్టయితే 2 శిష్యులు రబ్బీ లేకపోతే గురువు అయిన బాప్తిజం ఇచ్చి యోహానుని వెంబడిస్తున్నట్టు మనం చూస్తున్నాము. వాళ్ళతో బాప్తిజం ఇచ్చి యోహాన్ చెప్తున్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని బాప్తిజం ఇచ్చి యోహాను తన శిష్యులకు చూపించి చెప్తున్నాడు. Now read verses 30 through 34. ఇప్పుడు 30-34 వచనాలు చదవండి. నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక
నాకంటే ముందటి వాడు ఆయన నేనెవరిని గురించి చెప్పుతునో ఆయనే ఈయన. నేను ఆయన ఎరుగనైతిని గాని ఆయన ఇజ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్ళలో బాప్తిసమిచ్చుచు వచ్చితినని చెప్పాను. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురం వల్లే ఆకాశం నుండి దిగివచ్చుట చూచితిని. ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయన ఎరుగనైతిని గాని నీళ్ళలో బాప్తిసమిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవరి మీద ఆత్మ దిగివచ్చుట నిలుచుట చూచితివో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసమిచ్చువాడని నాతో చెప్పెను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యం ఇచ్చుతున్నాను. Okay, now 2 of the disciples of John the Baptist are going to follow Jesus in verses 35 through 39. Someone read that. 35 నుంచి 39 వచనాలలో మర్నాడు బాప్తిజం ఇచ్చి యోహాను శిష్యులు ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నట్టు మనం చూస్తాము. 35 నుంచి 39 వచనాలు చదవండి. మర్నాడు మరలా యోహాను అతని శిష్యుల్లో ఇద్దరును నిలుచుండగా అతడు నడుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి మీరేం వెతుకుచున్నారని వారిని అడుగా వారు రబ్బీ నీవు ఎక్కడ కాపురున్నావని ఆయన అడుగురి. రబ్బీ అనే మాటకు బోధకుడని అర్థము. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలమును చూచి ఆ దినము ఆయన వద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయను. Okay, did he go through 42 or just 39? Only till 39. Okay, haven't finished through 42. ఏంటండి ఎంత 42 వచనాల వరకు చూసుకుందాము. సో 42 వరకు. రైట్. యోహాను మాట విని ఆయన్ను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడు అంద్రయ్య. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతను తోడుకొని వచ్చును. మెస్సియా అనే మాటకు అభిషక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి నీవు యోహాను కుమారుడైన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పెను. కేఫా అనే మాటకు రాయి అని అర్థము. Okay, so here we see that Andrew and Philip have met Jesus while John the Baptist is still doing ministry. This is 6 months before we saw in Matthew when Jesus told them to come follow him. ఆంద్రేయ, ఫిలిప్పు మరి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ముందుగానే కలిసినట్టు మనం చూస్తున్నాము. ఇది రమారమి 6 నెలల క్రితము మత్తయి సువార్తలో మనం చదువుకున్న దాంతో పోల్చి చూసినట్టయితే ఇది 6 నెలల క్రితం జరిగిన విషయాలు, సంఘటన ఇది. So many people try to teach in Matthew that when Jesus says to Andrew and Philip and James and John, come follow me, that's the first time he ever met them. No, he had met them and been teaching them for 6 months. Now John the Baptist is in prison. Jesus is saying, now we're going to start the ministry of you following me, and we're going to go out and preach what he says in Matthew 4:17. We need to read that. ఓకే, ఏం జరుగుతుందంటే ఇక్కడ మత్తయి 4:17 చదవక ముందు రమారమి 6 నెలల నుంచి ఈ శిష్యులు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బోధనని వాళ్ళు వింటా ఉన్నారు. ఈ వింటున్న సమయంలో ఒక సమయం వచ్చింది ఎప్పుడైతే బాప్టిజం ఇచ్చి యోహాను మరి చెరసాల్లో వేయబడ్డారు. దాని తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు ఇంకా పరిచర్య ప్రారంభించే సమయం అయింది, మీరు వచ్చి నన్ను వెంబడించండి అని చెప్తున్నాడు. ఇప్పుడు 4:17 వచనం చదవండి. So it's very important to understand here that now that John the Baptist has been put into prison, he can no longer tell the nation of Israel to repent, for the kingdom of heaven is at hand. మరి చెరసాలలో వేయబడిన బాప్టిజం ఇచ్చి యోహాను ఇంకా ఏమాత్రము కూడా ఇశ్రాయేలు ప్రజలకి మారు మనసు పొందండి అన్న విషయం ఇంకా ఆయన బోధించలేరు.
ఎందుకంటే ఆయన చెరసాల్లో ఉన్నారు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన పరిచర్యను మరి ముందు ప్రారంభిస్తున్నట్టు మనం చూస్తున్నాము. And once he is put into prison, it says here in 4:17 that Jesus began to preach, repent for the kingdom of heaven is at hand. 4:17 వచనం చదవండి. అక్కడ ఎంతో స్పష్టంగా చెప్పబడి ఉంది. చదవండి. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. So it's not until Jesus. Go ahead. ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిచర్య ప్రారంభించినట్టు ఇక్కడ చూస్తాం. ఎందుకంటే బాప్తిజం ఇచ్చి యోహాను చెరసాల్లో వేయబడ్డారు కాబట్టి. It is not until John the Baptist is put into prison that Jesus begins to preach, repent for the kingdom of heaven is at hand. For the last 6 months, he's telling people how they can get eternal life by believing in him. Now he's telling them, since John the Baptist is in prison, I'm telling you, nation of Israel, you need to repent because the kingdom of heaven is at hand because the king is here to initiate it. ఇక్కడ మనం గమనించాల్సిన విషయాలు ఏంటంటే బాప్తిజం ఇచ్చి యోహాను చెరసాలలో వేయబడక ముందు ఆయన నిత్య జీవము ప్రభువైన యేసుక్రీస్తులో విశ్వసించుట ద్వారా ఎలా వస్తుందో ఆయన ప్రకటించుకుంటూ వెళ్ళాడు. కానీ ఎప్పుడైతే బాప్తిజం ఇచ్చి యోహాన్ని చెరసాల్లో వేసేశారో దాని తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలు ప్రజలు లేకపోతే ఆ రాజ్యము టు ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ మొత్తం ఇశ్రాయేలు రాజ్యమునకు తను బోధించడం ప్రారంభించాడు. ఏంటది? మీరు మారు మనస్సు పొందకపోతే మీకు మరి నిత్యరాజ్యం లేదు. ఎందుకంటే రాజు ఇక్కడ ఇప్పుడు మీ ముందు ఉన్నాడు, ఆయనలో మీరు విశ్వసించాలి, మారు మనస్సు పొందాలి అన్న విషయము స్పష్టంగా ప్రకటిస్తున్నట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. So when we look at this, when he says repent, what do we think repentance is? Well, Jesus is going to give that in the Sermon on the Mount. The next slide that we have here will be his sermon on what repentance looks like for the nation of Israel. So ఈ మారు మనస్సు అంటే ఏంటి? మారు మనస్సు పొందమని ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు, కానీ అసలు మారు మనస్సు అంటే ఏంటి? ఆ విషయాలు కొండ మీద ప్రసంగము 5వ అధ్యాయంలో మనం చూసుకుంటాము. సో ఈ మారు మనస్సు గురించిన విషయాలు మనకి కొండ మీద ప్రసంగం మీద బయలుపరచబడుతున్నాయి. So as we've said before, the first booklet is seek first the kingdom of God and his righteousness and everything will be given unto you. ఇందాక మనం చెప్పుకున్నట్టు మొదటి పుస్తక భాగము దేవుని యొక్క నీతిని రాజ్యాన్ని మొదటి వెతుకుడి అన్న అంశము మీద మొదటి మెట్టు మనము చూసుకున్నాము. The nation of Israel right now is not seeking God's kingdom and his righteousness. They want to run their own kingdom on this earth. John the Baptist in 3:2 said, repent for the kingdom of heaven is at hand. మరి ఇశ్రాయేలు రాజ్యము లేకపోతే ఇశ్రాయేలు ప్రజలు మనం చూస్తున్నట్టు వారు అసలు దేవుని రాజ్యాన్ని కానీ నీతిని కానీ వెతికే వారిగా లేరు, వారు తృణీకరించినట్టు మనం చూస్తున్నాము. The nation of Israel rejects his message. He's thrown into prison. Jesus comes out in 4:17 and says, repent, the kingdom of heaven is at hand. I'm the king and I'm ready to initiate the kingdom. సో బాప్తిజము ఇచ్చి యోహాను వర్తమానాన్ని మారు మనసు పొందండి, దేవుని రాజ్యము సమీపముగా ఉన్నదన్న ఆ బాప్తిజం ఇచ్చి యోహాను యొక్క వర్తమానాన్ని కూడా వారు తృణీకరించారు. ఆయన చెరసాలలో వేయబడ్డారు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ వర్తమానాన్ని ఇస్తున్నాడు. దేవుని రాజ్యము మరి సమీపంలో ఉంది, మారు మనసు పొందమని. ఆ మారు మనస్సు పొందమన్న విషయము ప్రభువైన యేసుక్రీస్తు వారు బోధిస్తున్నట్టు మనం చూస్తున్నాము. And the next time we meet, we'll discuss the Sermon on the Mount and what it is to seek first God's kingdom and his righteousness. మరి మరుసటిసారి మనం కలుసుకున్నప్పుడు కొండ మీద ప్రసంగములో దేవుడి యొక్క నీతిని రాజ్యాన్ని వెతుకుట ఏంటి, మారు మనసు పొందుట ఏంటి అన్న విషయాలు
మనము మరుసటిసారి మనం కలుసుకున్నప్పుడు మనం నేర్చుకుందాం కొండ మీద ప్రసంగం ద్వారా. So as you can see here, what we really need here is the nation of Israel. Whoops, excuse me. I paused this a second. How do I get this unpaused? There we go. What we really need to see here is, before we meet this next time, I encourage you to read through the Sermon on the Mount, chapters 5, 6, and 7, and you will see what Jesus is talking about being a righteous kingdom seeker. మరి మరుసటిసారి మనం కలుసుకోనక ముందు మీరు కొండ మీద ప్రసంగము అర్థం చేసుకోవాలి అంటే ఈ మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు దయచేసి మీరు చదివి వస్తే మంచిది. అసలు ఏంటి ఇక్కడున్న విషయాలు మనం నేర్చుకోవటానికి. Do we have any questions? ఈ సమయంలో మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు అయితే మీరు అడగచ్చు. Okay, let me pray. Father God, we thank you for the gift of this time that we've had. We thank you for the opportunity to study your word, of being a disciple for you. We pray, Lord, that you would just guide us, help us to meditate on your graciousness of sending the King of Kings and Lord of Lords to this earth. Unfortunately, the nation of Israel rejected him, and we're in a delayed period, but we know he's coming back. Until he comes back, we pray we would be godly disciples for you. Thank you for this time together. We love you with all our heart. In Jesus' name we pray. Amen. Christopher, you want to take over? Brother Sam? Oh, yeah. Okay. Yeah. Thank you, brother. Thank you so much. Yeah. Now we will sing a song, just a small chorus. Yeah. Hymn. Our family is here, so we are going to sing a song. Oh, praise God. Thank you so much, brother, for sharing God's word with all of us and for the deep study. And we will be singing a hymn. It says, Savior, like a shepherd, lead us. Savior, like a shepherd, lead us. Much we need thy tender care. In thy pleasant pasture feed us. For our use thy folds prepare. Blessed Jesus, blessed Jesus, thou hast bought us thine we are. Blessed Jesus, blessed Jesus, thou hast bought us thine we are. Yeah. Thank you so much. Now, if Moses from Chennai, if he is present, request him to lead us in prayer. Yes, brother. Yeah. ప్రేమగల మా తండ్రి, మీ యొక్క పరిశుద్ధ నామానికి వందనాలు. తండ్రి, మీ యొక్క దాసుల ద్వారా ప్రభువైనా మీరు మాకు అందించిన శ్రేష్టమైన తండ్రి తలంపులు బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. అవును ప్రభువైనా, మా యొక్క జీవితంలో ప్రభువైనా మా యొక్క అవసరాల కొరకు ప్రభువైనా మేము మా యొక్క శక్తి సామర్థ్యాలపైన ఆధారపడకుండా మీపైన ఆధారపడి జీవించే వారంగా ఉండుటకు ప్రభువా సహాయపడండి. ఒక మంచి శిష్యునిగా ప్రభువైనా మీకు సాక్షిగా మీ నామానికి మహింకరంగా మేము ఒక్కొక్కరము జీవించుటకు మీ కృపను గ్రహించండి. వర్తమానం అందించిన మీ దాసుని మీరు బలపరచండి, ఇంకా బలంగా వాడుకునండి. తర్జుమా చేస్తున్న మీ యొక్క దాసుని కూడా తండ్రి మీరే వాడుకుని మహింపండి. అలాగే ఆత్మీయ చేసిన వారిని కూడా తండ్రి మీ చేతుల్లో అప్పగిస్తున్నాం. తండ్రి, వారు ఈ యొక్క
కూడికను ప్రయాసంతో తండ్రి వారు ఆర్గనైజ్ చేస్తుండగా తండ్రి ఈ యొక్క ఫలాన్ని తండ్రి చూచుటకు కావాల్సిన కృప అనుగ్రహించండి, వారికి కూడా మీ మెండైన దీవెన అనుగ్రహించమని. ప్రభా మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యం అయితే మరొకసారి తండ్రి మీ మాటలు మీ వినుటకు సహాయం అనుగ్రహించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వేడుకుంటున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. Christopher Pidugu will say just few words. ఓకే, చేరి వచ్చిన వీళ్ళందరికీ ఆహ్వానాన్ని అంగీకరించి ఇంత సమయము ప్రభు సన్నిధిలో గడపడానికి మీరందరూ సిద్ధపడి కూర్చున్నందుకు, విన్నందుకు, వాక్య పరిచయం వినిపించిన దాసుని బట్టి, ట్రాన్స్లేట్ చేసిన సోదరుని బట్టి, నడిపించిన దాసుని బట్టి, పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్కరిని బట్టి సంతోషిస్తూ ప్రభును స్తుతిస్తూ మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ బ్రదర్ స్టీవెన్ వాకప్ గారికి మరొక మారు నేను ఎంతగానో వందనాలు చెల్లిస్తూ బ్రదర్ దేవానంద్ క్రిస్టఫర్ కూడా ప్రయాసపడి ఈ సమయాన్ని మనకు కేటాయించినందుకై సంతోషంతో వారి పరిచర్య కొనసాగాలని కోరుకుంటూ చేరి వచ్చిన అందరికీ యేసుక్రీస్తు ప్రభు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. I just request brothers, like we'll have it next Saturday. Brother Steve, you're muted. Yes, Can you next please unmute? Saturday Yeah. will work. Yeah, we'll work on next Saturday. 7 to which 9, is that correct? Denver time? Yes, we'll do. మీ సాటర్డే ఏ టైం మీకు అనుకూలం అయితే Evening 7 to 9. Yes, brother Steve, like we'll work from I think from us it will be 6:30. For us it will be 6:30, from 6:30 to 8:30. Okay, so okay, I'll actually start at 6:15 so people can get on, and maybe we can sing okay. songs from 6:15. Yeah, okay. Okay. All right. Okay, అందరికి వందనాలు. ట్రాన్స్లేట్ చేసిన బ్రదర్ స్టీవెన్. Thank you brother Steven. Steven for translating, brother Sam for leading. All of you, thank you for all. మీరందరూ పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరికి వందనాలు చెప్తున్నాను. బ్రదర్ దయానంద్ క్రిస్టఫర్. Yeah. దయానంద్ క్రిస్టఫర్, this is రత్నకుమార్ from Hyderabad. రత్నకుమార్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? బాగుందండి. బాగుందిరా? ఏనాయనా గుర్తున్నా? బ్రదర్ మీ నంబర్ గుర్తుంది? మీ నంబర్ చెప్పండి నాకు ఒక నిమిషము. నా నంబరా? నంబర్ చెప్పండి. 70958 7 0 70958 yes 13475. ఓకే నేను మళ్ళీ కాల్ చేస్తాను, మీకు మాట్లాడదాం. అలాగే. Thank you Ramesh brother. Thank you. It's good to see all your faces. Good morning, Uncle Steve. Good morning, Steve. Good morning. It's very good to see all of you from here. Thank you, sir. No jet lag. Yeah. Okay, good. Praise God. Okay, God bless you. Thank you very much. Thank you. Thank you, brother. Praise the Lord. Praise the Lord. See you, Christopher. I gotta go to church. Yes. Thank you.